ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిన్న పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఇప్పుడు బీజేపీలో స్టార్ట్ చేశారు. చూసారా, మహిళా బిల్లు వీగిపోయేలా విపక్షాలు కుట్ర చేస్తున్నాయి. విపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తా అని మేము చెప్తుంటే కల్పించకుండా విపక్షాలు అడ్డుకున్నాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ మోడీ గారి ప్రభుత్వానికి మహిళలకు కనుక నిజంగా 33% రిజర్వేషన్ చట్టసభలో కల్పించాలని కనుక ఉంటే ఇమ్మీడియట్గా కల్పించవచ్చు. ఈ రోజు నుంచి మహిళలకి 33% రిజర్వేషన్ అమలు చేయొచ్చు. ఎలా అనేది మీకు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. 2023 సెప్టెంబర్లోనే మహిళలకు సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. 2023 సెప్టెంబర్లోనే ఆమోదం పొందింది. కాకపోతే దీనికి చిన్న లిటికేషన్ ఉంది. ఆ లిటికేషన్ ఏంటంటే, ఈ బిల్లులోనే పెట్టారు, కొత్త జనగణన తర్వాత, ఇప్పుడు కొత్తగా జనగణన స్టార్ట్ అయింది కదా, ఈ జనగణన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టి, ఆ డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత అంటే కొత్త నియోజకవర్గాలను పెంచి, ఆ పెంచిన తర్వాత మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాము అనేటువంటిది ఈ బిల్లులో ఉంది. ఆ లిటికేషన్ ఉంది. ఆ లిటికేషన్ కనుక అంటే కొత్త జనగణనతో సంబంధం లేకుండా, ఆ జనగణన ఆధారంగా జరిగే డీలిమిటేషన్తో సంబంధం లేకుండా కనుక ఈ మహిళా బిల్లును ఉన్న పలాన్ని అమలు చేస్తే, ఆ లిటికేషన్ని సవరణ చేసి కనుక ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తే 2029 ఎన్నికల నుంచే మహిళా బిల్లును అమలు చేయొచ్చు. మహిళలకి 33% సీట్లు కేటాయించవచ్చు. ఇప్పుడు 543 సీట్లు ఉన్నాయి. దీంట్లో 181 సీట్లు మహిళలకు ఇవ్వచ్చు. 543 సీట్లు ఆల్రెడీ లోక్సభలో ఉన్నాయి. 181 సీట్లు మహిళలకు ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పుడున్న ఎంపీల భయం ఏంటంటే, ఈ 181 సీట్లు కనుక మహిళలకు ఇస్తే, ఈ 181 సీట్లలో పోటీ చేసే మగ మహారాజులు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ పోటీ చేయాలి? రాజకీయ సన్యాసం తీసుకోవాలా? రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలా? మా సీట్లను మేము మహిళలకు త్యాగం చేస్తామా? మేము త్యాగం చేయం. త్యాగం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టే కొత్త జనగణనతోటి, జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియతోటి లింక్ పెట్టారు. ఇక్కడ ఎవరికన్నీ మహిళల మీద ప్రేమ ఉంది? ఎవరికి మహిళల మీద ప్రేమ లేదు. మహిళల ఓట్లతో ప్రేమ ఉంది తప్ప మహిళల మీద ఇక్కడ ఎవరికి ప్రేమ లేదు. ఎవరన్నా ప్రేమ ఉందనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియకి సంబంధించిన బిల్లు నిన్న పార్లమెంట్లో పెడుతున్నారు. ఏంటి డీలిమిటేషను? ఈ 543 సీట్లనేమో 850 తీసుకెళ్తారట. ఎంత తేడా ఉంది చెప్పండి? దగ్గర 272 పైన తేడా ఉంటుంది కదా. ఈ 272 సీట్లని మహిళలకు కేటాయిస్తారు. చూడండి, 850లో ఈ 272 అనేది అంటే పెరిగే మందం. ఈ పెరిగే మందం 33% అవుద్ది. ఈ 272 సీట్లు మహిళలకు ఇస్తారు, ఆ మందం ఇస్తారు. అంటే ఇక్కడ ఈ 543 సీట్లలో పోటీ చేసే మగ మహారాజులకి ఇబ్బంది లేదు. అంటే వాళ్ళ సీట్లు పోవు. ఈ మహిళలకి కేటాయించే 33% ప్రకారం ఎన్ని సీట్లు అయితే వస్తాయో ఆ మందం పెంచేసి మహిళలకు ఇస్తారు. అంటే సీట్లు పెంచి మహిళలకు ఇవ్వడం తప్ప ఉన్న సీట్లలో నుంచి వాళ్ళు లేచి మహిళలకు సీట్ ఇవ్వడం అనేది జరగదు. మీకు కరెక్ట్గా చెప్పాలంటే, మీరు ఆర్టీసీ బస్ ఎక్కుతారండి. ఆర్టీసీ బస్ ఎక్కినప్పుడు మహిళలకి ఒక పర్సెంటేజ్ సీట్స్ ఉంటాయి కదా, ఫిక్స్డ్గా ఉంటాయి కదా. కానీ అలా లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి మన లోక్సభ ప్రకారం అలా లేవు. బస్సులో ఎవరైనా ఎక్కొచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు. ఇప్పుడు మహిళలకు సీట్ ఇవ్వాలని అనుకున్నారు. ఒక 33% రిజర్వేషన్ కల్పించి సీట్ ఇవ్వాలనుకున్నారు. అంటే కొత్తగా సీట్ ఏర్పాటు చేసి మహిళలను కూర్చోబెట్టడం తప్ప ఉన్న సీట్ల నుంచి మగవాళ్ళు లేచి సీట్ ఇవ్వడం అనేది లేదు. బస్సు కొత్త సీట్లు పెడితే బస్సు ఇరుకవుద్ది కదండి, బస్సుకి బడ్డన్ అవుద్ది కదండి, బస్సు ముందుకు పోలేదు కదండి, పోకపోని బస్సుకి బడ్డని కానిగాక మా సీట్ల నుంచి మేము లేవం, కావాలంటే మహిళలకు వేరే సీట్లు పెడతాం, అక్కడ ఆ సీట్లో వాళ్ళని కూర్చోమనండి, వాళ్ళకి 33% మేము ఇస్తాం సీట్లు, కానీ మా సీట్ల నుంచి మేము లేసైతే కాదు, వాళ్ళకి కావాలంటే కొత్త సీట్లు ఆడేస్తాం. బస్సుకు బడ్డిన కానీ, బస్సు డొలని, బస్సు కింద పడని, బస్సుకి ఏమన్నా కానీ. ఎందుకు చెప్తున్నా అంటే 850 సీట్లు పెంచుతారండి. 850 మందికి జీతాలు ఎవడు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. 850 మందికి గన్మెన్లు, 2+2 గన్మెన్లు నలుగురు, వాడికి పిఏ, వాడి కార్లో పోసే పెట్రోల్తో సహా మొత్తం జనాల నెత్తిమీద నుంచి లాగుతారు. ఒక్కొక్క ఎంపీకి 4,80,00,000 ఖర్చు అవుతుందంట, అంతా కలిపి ఒక సంవత్సరానికి. ఏమండి, ఎంపీలకి ఇప్పుడు ఎంపీల సీట్లు అంత పెరగటం అవసరం? అసలు నిజాన్ని మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనుకుంటే ఇక్కడ కల్పించవచ్చు కదా మోడీ గారు. ఆల్రెడీ చట్టం ఉంది కదా, 2023 సెప్టెంబర్లో చేసిన చట్టం ఉంది కదా. దాంట్లో ఉన్నటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సవరణ చేసి ఆ చట్టాన్ని అమల్లో తీసుకొస్తే అయిపోయింది కదా.
అంటే ఇక్కడ మహిళల్ని అందరూ అవమానిస్తున్నారండి. మహిళల ఓట్ల కోసం తప్ప మహిళల మీద ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రేమ లేదండి. సారీ టు సే. అంటే మన దేశం తరపున మనం మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు 50% పెంచుతాం అంటున్నారండి. నేను ఈ 50% అనేటువంటి పద్ధతికి వ్యతిరేకం. సరే ఈ 50% మనం యాక్సెప్ట్ చేద్దాం అన్నప్పటికీ కూడా నేను అసలు బిల్లు 50% ఉందా? మీరు చూసారు బిల్లు నిన్న ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లులో ఈ 50% అనే మాట ఎక్కడైనా ఉందా? జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగిద్దని ఉంది. జనాభా లెక్కల ఆధారంగా జరిగితే సౌత్ ఇండియాకి పూర్తిగా అన్యాయం. ఎలా అన్యాయం జరిగింది సౌత్ ఇండియాకి అని మీరు అనొచ్చు. ఎందుకంటే 1971 తర్వాత కుటుంబ నియంత్రణ చేయండి, జనాభా నియంత్రణ చేయండి అని కేంద్రం పిలుపునిచ్చింది. దాన్ని సౌత్ ఇండియా వాళ్ళు బాగా పాటించారు. ఆ బాగా పాటించడం అనేది మనకి పాపం అయిపోయింది. మనం జనాభా నియంత్రించుకున్నాం కాబట్టి మనకి అన్యాయం జరిగింది. కాబట్టి ఆ జనాభా లెక్కల ఆధారంగా మీరు అసలు సీట్లు పెంచడానికి లేదు అని మన సౌత్ ఇండియా పార్టీలని డిమాండ్ చేస్తుంది. సరే మేము జనాభా లెక్కల ప్రకారం చెయ్యమన్నారు, కానీ దాన్ని బిల్లులో పెట్టలేదు, జనాభా లెక్కలనే పెట్టారు. అయినా సరే నోటు మాటగా 50% అంటున్నారు. అంటే ఉన్న సీట్ల కంటే 50% పెంచుతాం, 543 850 చేస్తాం అంటున్నారు. అంటే ఉన్న సీట్లు పెంచుతాం అంటున్నారు. ఉన్న సీట్లు 50% పెంచినా సరే ఇప్పుడు యూపీలో ఎన్ని పెరుగుతాయి? 80 ఉన్నాయండి. 50% అంటే 120 అవుతాయి, ఇంకో 40 పెరుగుతాయి. కానీ ఏపీలో ఎన్ని అవుతాయి? 25 ఉన్నాయి, 13 పెరుగుతాయి, 38 అవుతాయి. ఇక్కడ ఎన్ని పెరిగినాయి? 13 పెరిగినాయి. కానీ యూపీలో ఎన్ని పెరిగినాయి? 40 పెరిగినాయి. ఇక్కడ 13 పెరగటం ఏంది, అక్కడ 40 పెరగటం ఏంటి? అంటే ఇక్కడ అంతరం పెరగట్లేదా? ఇంతకుముందు 25కి 80కి మధ్య ఎంత గ్యాప్ ఉంది? ఇప్పుడు అది 38కి 120కి మధ్య ఎంత గ్యాప్ ఉంది? ఇంతకుముందు 55 సీట్లు గ్యాప్ ఉండేది ఏపీకి యూపీకి మధ్య. కొత్తగా సీట్లు పెరిగిన తర్వాత 82 గ్యాప్ వస్తుంది. 82 సీట్లు గ్యాప్ వస్తుంది. ఎంత పెద్ద గ్యాప్ పెరిగింది చూడండి. ఇంత అంతరం పెరిగేటట్టు సీట్లు పెంచుతారా? రేపొద్దు సౌత్ ఇండియా మాట ఇవ్వడం వింటాడు? అసలు ఎంపీకి మాట్లాడే అవకాశం వస్తుందా? సరే ఎనివే అది వేరే సబ్జెక్టు. కానీ మహిళా బిల్లును అయితే ఈ రోజు అమలు చేయొచ్చు. ఇక్కడ మహిళల మీద ఎవరికీ ప్రేమ లేదు, గేమ్ ఆడుతున్నారు అనటానికి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.